ప్రేక్షకులకు నమస్కారం. గోదావైభవము కార్యక్రమమునకు స్వాగతం. ప్రార్థన. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గోదాదేవి చక్కగా అలంకరించుకొని తెల్లవారుజామున గుడికి బయలుదేరుతూ ఇలా అనుకుంటోంది. సృష్టి అంతటా అంతర్యామిగా ఉన్న స్వామియే తనకు దిక్కు అని నమ్ముకుంది. ఆ ఆశాలతనే ఆధారంగా చేసుకొని నిలబడి ఉంది. నమ్మిన వారిని విడువడు సమ్మతి తన బ్రతుకుబాట సరిచూపుటకై ఇమ్ముల వచ్చడు వాడని ముద్దియ ఎడదలచి ఇచ్చట నిలిచెన్. అతను నమ్ముకున్న వారిని ఎన్నడూ నట్టేయట ఉంచడు. తన బ్రతుకుబాట తనకు చక్కగా చూపటానికి వచ్చి తీరుతాడని నమ్మి అక్కడే నిలబడి దిక్కులు చూడసాగింది గోద. ఆ చీకట్లలో చెట్ల ఆకుల్లో మెల్లగా ఒక కదలిక కనిపించింది. ఆ కదలిక ఒక ఆకారమై కనిపించింది. నీల శరీరం, తళుక్కుమనే ఉంగరాల వ్రేళ్ళు, మకర కుండలాల కాంతులు, మణిమయ కిరీటం, మెడలో రత్నాల హారాలు, పసుపు పచ్చని పట్టు పంచే స్వచ్ఛమైన మందహాసంతో వెలిగే ఆ ముఖం కనబడుతోంది. వెంటనే గోద చేతులు జోడించి వినయంగా నమస్కరించింది. ఆమె ఇలా అంది, ఓ స్వామి, తమ రూపం నాకు వింతగా కనబడుతోంది. నా సేవలను స్వీకరించవలసిన ఈ దేవాలయంలోని స్వామి ఒక విధంగా ఉంటే మీ సౌందర్యం మరొక విధంగా ఉంది. నా మనసులో సందేహం వదలడం లేదు. ఇలా అడుగుతున్నందుకు నన్ను క్షమించండి. ఉన్న విషయమేదో స్పష్టంగా చెప్పమని ప్రార్థిస్తున్నాను. లేకపోతే నా ప్రాణాలు నిలిచేటట్టు లేవు. గోద ఇలా విన్నవించగా ఆ దివ్యమూర్తి ఇలా అన్నాడు, నీవు అడిగే ప్రశ్నలన్నిటికీ స్పష్టంగా సమాధానం చెప్తాను. నీ జీవిత మార్గాన్ని చక్కచేసి నిన్ను స్వీకరించి నిన్ను సంతోషపడతాను. నీవు నా దానవు. ఈ మాట మాత్రం నిశ్చయం. నీవు చేసిన సేవలన్నీ నిర్మలమైనవి కనుక నీవు నా తేజస్సులో నిలిచిపోగలవు. నేను ధర్మ మార్గాన్ని ఏనాడూ తప్పను సుమా. నీవు నా దానవని భాష చేస్తున్నాను. నీ తల్లిదండ్రుల వద్ద నీవేమీ దాచవలసిన పని లేదు. నీ జన్మ నాకే అంకితమని ధైర్యంగా చెప్పవచ్చు. నా వైభవాన్ని నమ్మి ధైర్యంగా నిలబడి ఉండు. సూర్య చంద్రులు దేవతలు నీకు ప్రదక్షిణంగా నిలబడి సేవిస్తారు. ఈ సృష్టిలోని వైభవాలన్నీ నీ సేవ చేసుకుంటాయి. సుందర పుష్పాల వంటి భక్తులు నాకెందరో ఉన్నారు. వారందరిలోనూ తలమానికంగా నిన్ను స్వీకరించి నిలబెట్టుకుంటాను. నీవు నా దానము, ఇది సొమ్ము నిశ్చయము. నీవు సలిపిన సేవలు నిర్మలములు. నీవు నా తేజమందున నిలువగలవు. ధర్మ మార్గము ఎన్నడు తప్పబోను. నిన్నెవరించి వచ్చి తిని నీదు మదెంగల సంధియంబులే తెన్నున బోవ నీకు
నియతిన్మది నాపై నిలిపి వేచినా సన్నిధి జరవచ్చెదవు. స్వామికి నిత్యము పూలదండలను పన్నిన సత్ఫలంబుగున జాగగునంతకు వేసి ఉండవే. భూదేవి అంశలో జన్మించినది గోదాదేవి. ఆమెకు ప్రదక్షిణంగానే గ్రహాలు దేవతలు తిరుగుతూ సేవించుకుంటారు. అసలు భూమిని సేవించడమే సృష్టిలోని సర్వ వైభవాలకు ప్రయోజనం. దేవుడే ఈ మాటలను చెప్పగలిగినట్లుగా నమ్మితే మంచిదే. ఆడపిల్లను మోసం చేయదలుచుకుంటే ఏ యువకుడైనా ఇలాంటి కబుర్లే చెబుతాడు కదా. ఎలా నమ్మడం? ఈ ఆందోళనలో నుండి గోదా తనకు తానై బయటపడవలసిందే కానీ కృష్ణుడు సహాయం చేయడు. నేను నిన్నే వరించి వచ్చాను. నీ మనసులో పుట్టిన సందేహాలను 10 వైపులకు ప్రసరించనీయక మనసును నాపైన నిలబెట్టి ఉంచు. అలా వేచి ఉండగలిగితే నా సద్దిని చేరగలుగుతావు. స్వామికి నిరంతరము పూలదండలు సమర్పించి నీవు చేసిన సేవలు చక్కని ఫలితము ఇయ్యడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది. అంతవరకు వేచి ఉండడం మంచిది. అప్పుడు కలను మెలకువను ఒకే చూపుతో చూడగలుగుతావు. భ్రమకు సత్యానికి ఒక భేదం ఉన్నది. ఆ భేదానికి ఒక శక్తి ఉంది. ఆ భేదమేమిటో, ఆ భేదమెందుకో, దాని శక్తి ఏమిటో స్పష్టంగా తెలుసుకొని ఆ సమయం కూడా నీకు వస్తుంది. కొద్ది కాలం దానికి సమయము పడుతుంది. అంతవరకు స్థిరంగా నిలబడి ఉండగలగాలి సుమా అన్నాడు ఆ దివ్యమూర్తి. అప్పుడు గోదాకుమారి ఇలా అంది, స్వామి, నీవెవరో నాకు స్పష్టంగా తెలిసేటంత వరకు నాకెలా నమ్మకం కలుగుతుంది? ఆ విషయం ఆలోచించవేమి? నా మనస్సు కనుక్కోవడానికి మరో రూపం ధరించి వచ్చిన నా స్వామివి నీవేవని ఎలా నమ్ముతాను? అప్పుడు ఆ దివ్యమూర్తి ఇలా అన్నాడు, ఆలయంలో ఒక స్వామి, బయట మరొక స్వామి అని వేరువేరుగా ఉంటారా? సర్వజీవుల హృదయాలలోనూ ఉన్న దేవుడు ఒక్కడే కదా. సర్వతత్వాలలోనూ ఉన్న స్వామి ఒక్కడే. నీ మనసులో నిండి ఉన్న రూపం నీవు కోరిన రూపమే గాని ఆ రూపానికి ఒక స్థిరత్వం లేదు. కోరికలతో కూడిన రూపం మనసులో నిలబడితే అది మనసును అల్లకల్లోలం చేస్తుంది. కోరికలను విడిచిన రూపమే చివరకు మిగిలి ఉంటుంది. ఇలా ఆయన అంటూ ఉండగా ఆ దివ్యమంగళ రూపం చీకట్లలో నీలమైపోయింది. గోద ఎంత పరీక్షగా చూచినా ఆమె కన్నులకు చీకటిలో ఒక్కటే చెదరకుండా కనిపించింది. గోద పూర్తిగా అలంకరించుకొని కోవెలలోనికి వెళ్ళి సూటిగా వేణుగోపాలుని ఎదుట నిలబడింది. వేదన తీరని మనస్సుతో చేతులు మోడ్చి ఇలా అంది, ప్రభు, నీవేమీ మాట్లాడకుండా ఈ సందేహాలను నట్టేటిలో నన్ను ముంచడం న్యాయమా? ఆ దివ్యపురుషుడు నీవే అయితే ఆ మాట స్పష్టంగా సెలవిచ్చి నాకు రక్షగా నిలబడి నన్ను ఏలుకో. ఆ పురుషుడు నీవు ఒక్కరూ కాకపోతే ఆ ఆపద నుంచి రక్షించి నన్ను స్వీకరించు. ఇలా మనస్సును అల్లరి పెట్టడం నీకు భావ్యమా? ఇలా అంటూ ఉన్న గోదాదేవి కన్నుల ముందు 1000 మెరుపులు మెరిశాయి. 1000 కొలది జీవులు అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు. సంభ్రమము, ఆశ్చర్యము, భయము, ఆనందము మొదలైన సకల భావాలు ముద్దగట్టిన గోదాదేవి అప్రయత్నంగా ఆయన రూపాన్ని, ఆ విశ్వరూపాన్ని చూసి నమస్కారం చేయాలనుకుంది. కానీ చేతులు కనిపించలేదు. తన శరీరం లీనగా కూడా కనిపించడం లేదు. కానీ తాను మాత్రం ఉన్నది. ఈ శరీరం ఎక్కడా, మనసెక్కడా, తానెక్కడా తెలియడం లేదు. కానీ తాను అనే గుర్తు మాత్రం నిలబడి ఉంది. ఈ వ్రజగోపాలుని లీలావతారంలో తాను అనేది వేరుగా ఎక్కడుంటుంది?
దుర్లభమైన అట్టి తాను అనే దివ్య ప్రజ్ఞలో తాను అనే జ్ఞప్తిగా ఆ గోదాకన్యక నిలబడి ఉంది. తనకన్నా వేరుగా ఉన్నదనుకునే అస్తిత్వమంతా చిత్ అనే బిందువులో లీనమై ఆకార రూపంగా ఉన్నది. కృష్ణుడే వెన్నెలగా ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండగా తాను వేరుగా ఉన్నాననే భావం తనకు కలగడం లేదు. తన మనస్సుతో పాటు కాలం ప్రజ్ఞలో లీనమైపోయింది కనుక ఇలా ఉండడం ఎంతకాలం అనే ప్రశ్నకు తావే లేకుండా పోయింది. గోదా అప్పుడు స్వామి ఇలా అంటున్నారు, ఇప్పటి నేనే శాశ్వతుడను, ఇప్పటి నీవు కూడా శాశ్వత రూపిణివే. ఇంతకన్నా వేరుగా దేనిని చూచినా అది చిరకాలము నిలిచేది కాదు. ఈ ఏకత్వం నుండియే ఈ సర్వము పుట్టి ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ నేను నీకు నాథుడను. గోదవైనా రాధవైనా ఇంకా ఎందరెందరో గోపకన్యకలైనా ఎవ్వరైనా ఈ నీవే, ఈ నీ నా ప్రణయమే సృష్టిలో శాశ్వతమైనది సుమా. నారాయణ నుండి మాయ ప్రవర్తించినప్పుడు తనకన్నా వేరు అనే ఐతరేయ ప్రజ్ఞ అంటే ఆబ్జెక్టివిటీ వెలువడుతుంది. అది లేనిదే సృష్టియే లేదు. దానిని నీవు అనే పేరుతో వేద ఋషులు సంకేతించారు. భగవద్గీతలో నేనెరుగుదును నీవు ఎరుగవు అని కృష్ణుడు చెప్పినది కూడా దీనిని గురించి. ఒక్కొక్క జీవుడు దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు జీవుడు స్త్రీత్వంగాను దేవుడు పురుషతత్వంగాను ఉంటాడు. ఒక్కొక్క జీవుడు నారాయణునితో ప్రేయసీ ప్రియుల సంబంధం కలిగి ఉంటాడు. ఇది శాశ్వత శృంగార లీల. అసంఖ్యాక జీవులకు నారాయణుడొక్కడే ప్రియనాథుడు. రాధా మాధవ శృంగారమైన, సత్య కృష్ణుల శృంగారమైన, గోదా రంగనాథుల శృంగారమైన, పద్మావతి శ్రీనివాసుల శృంగారమైన మూల సూత్రం ఒక్కటే, అదే జీవేశ్వరుల శృంగారం. ఇవన్నీ కూడా చాలా చక్కటి భావాలు. వీటిని మరల మనము స్మరిస్తూ ఉంటే వీని లోపల ఉన్న అంతరార్థమును మనము గ్రహించగలుగుతాము. ఈ మాటలతో గోదా ఇంటిలో నిద్ర నుండి మేలుకొంది. ఆనాడు ఇంకా లేవనే లేదు. స్నానానికి వెళ్ళడం మొదలు అంతా స్వప్నమేనా అని గ్రహించి శయ్యపై నుండి లేచింది. అప్పటికే తెల్లవారుతూ ఉంది. గోద సంభ్రమంతో తత్తరపడుతూ కొలనకు బయలుదేరింది. ఈ 13వ రాత్రి వైభవాలు ధనుర్మాసపు వంటగా భక్తులను రక్షించుగాక. వేకువయ్యను కొలనికి వేగపడుచు బయలుదేరను గోద సంభ్రమముతోడ. 13వ రాత్రి వైభవంబు భక్తులను ప్రోచు మార్గళి పంటయగుచు. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.